అందరు ఏడుపు తగిలిద్ది మా మీదకి, మీరు బయటికెళ్ళొద్దు అని అంటుంటారు. సో అతను ఊర్లో నన్ను బయటికి తీసుకెళ్ళటం అనేది అప్పుడే బ్లాక్ చేస్తారు. నాకు అప్పుడు అతనితో నేను ప్రేమలో పడ్డప్పుడు 19 ఏళ్ళు నాకు అంత అర్థం కాలేదు. సో వీళ్ళు ఇదంతా ఇంత దాచిపెట్టడం అనేది గ్రౌండ్ వర్క్ ఫస్ట్ నుంచే ఉంది. వాళ్ళకి ఎప్పుడో తెలుసు వాళ్ళ అబ్బాయి నన్ను వదిలేస్తాడని. వాళ్ళు నాతో ఇప్పటి వరకు ఎందుకున్నారు, ఇప్పుడు కూడా ఎందుకు వదలట్లేదు అనే క్వశ్చన్కి నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అది కూడా ఇందాకే నాకు ఒక ఆడియో పంపించడం వల్ల నాకు క్లారిటీ వచ్చింది. ఓహో, ఇతను ఇందుకు చేస్తున్నాడా, ఇందుక నన్ను ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తుంది, ఇందుక నన్ను రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా చేస్తుంది, ఇందుకు అని నాకు చెప్పే మగతనం లేక ఎక్కడో కూర్చొని అడ్డమైన కార్యకలాపాలు. ఇప్పుడు అతని అమ్మాయిలతో తిరుగుతుంది నన్ను హెరాస్ చేయడానికే అనుకుంటా. అతనికి వీక్నెస్ లేదని నేను అంటే ఒక పెళ్లి చేసుకొని భార్యని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఎన్ని విధాలు ఎక్స్ప్లోర్ చేయాలో ఇతనిని చూసి ఒక పుస్తకం రాయొచ్చు, ఎన్ని విధాలుగా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అనేది. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకును నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.